హిందూ ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఉన్నవి రెండే పరివార్లు అని, ఒకటి మోదీ పరివార్ అయితే మరొకటి గాంధీ పరివార్ అని పేర్కొన్నారు. మోదీ పరివారి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. గాంధీ పరివారు దేశ సమైక్యతకు కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనార్టీలు కృషి చేశారని కొనియాడారు. ముస్లింలను తాము కేవలం ఓటర్లుగానే చూడటం లేదని, సోదరులు, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని తెలిపారు. అందరూ అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించుకుంటామని తెలిపారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ఆర్టీసీ లాభంలోకి వచ్చిందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. మొన్న జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ 3, 2023 నాడు వచ్చిన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు తమ వంతు కీలక పాత్ర పోషించి 65 శాసనసభ స్థానాలు గెలిపించి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఈ ప్రభుత్వంలో మెజారిటీ మైనారిటీ అనే భేదభావం లేకుండా హిందువులైనా ముస్లింలైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు, మనిషి రెండు కళ్ళను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ఆ మనిషి చూపు కానీ ఆ మనిషి భవిష్యత్తు కానీ బాగుంటుందని ఏ విధంగా భావిస్తుందో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిమ్స్ని రెండు కళ్ళలాగా భావించి అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ 1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం 3,541 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి. మీ ఇండ్ల పట్టాలు కూడా ఎన్ని రోజులు పెండింగ్ ఉండే? కంబైన్డ్ స్టేట్ నుంచి ప్రత్యేక తెలంగాణ 10 ఏళ్ళు కూడా ఉద్యమాలు పాల్గొన్నారు, రాలే కదా. ఇంకా రెండో విడత, మొదటి విడత అయితే క్లియర్ చేసాం కదా, రెండో విడతకు మీరు సహకరించాలి. రెండోసారి ప్రభుత్వం రాగానే మీ సమస్యని పరిష్కరిస్తాం. మీకు కూడా సోషల్ రెస్పాన్సిबिलिटी ఉండాలి కదా. मैं हमारे भाइयों बहनों से एक ही बात साफ साफ कहना चाहता हूँ, इस देश में दो ही परिवार लोग हैं, एक मोदी परिवार लोग है, दूसरे गांधी परिवार।